సెప్టెంబర్ 7 శనివారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపదము. ఈరోజు తిథి చవితి. సాయంత్రం 5:37 వరకు. నక్షత్రం చిత్త. మధ్యాహ్నం 12:34 వరకు. వర్జ్యం సాయంత్రం 6:51 నుంచి రాత్రి 8:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుంచి 8:33 వరకు. రాహుకాలం ఉదయం 9:10 నుంచి 10:42 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:06. సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ఈరోజు విశేషం వినాయక చవితి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకుంటారు. ఆది దంపతులు శివపార్వతుల మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పని ప్రారంభించరు. గణేశుడి కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయనేది ప్రజల నమ్మకం. వినాయకుడి పూర్తి అనుగ్రహం కలగాలంటే ఉదయం సమయంలో పూజ చేసుకునేవారు వినాయక చవితి రోజు ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:30 మధ్యలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు అంటున్నారు పండితులు. ఉదయం పూజ చేసుకోలేని వారు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఆ సమయం సాయంత్రం 6:22 నుండి రాత్రి 7:30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు తీరి లబ్ధి చేకూరుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. చేపట్టిన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో కొన్ని చిక్కులు తొలగిపోతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ఆశించిన గుర్తింపుతో పాటు ఆదరణ లభిస్తుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. బుద్ధి బలంతో పెద్దలను మెప్పిస్తారు. మొహమాటం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు చాలా బాగుంటుంది. జీవితం విలువ తెలుసుకొని కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతారు. మీరు కొత్త పనులు మొదలుపెట్టే ముందు మీ తల్లిదండ్రులకు చెప్పి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇలా చేయని పక్షాన మీ తల్లిదండ్రులతో విభేదాలు రావచ్చు. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ కొరకు సమయాన్ని కేటాయించండి. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు వాహనాలు ఆభరణాలు కొంటారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగాలు నిదానంగా సానుకూలంగా సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తే పనులన్నీ పూర్తవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ కోరికలు తీరుతాయి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. మితిమీరిన ఖర్చుకు కళ్ళెం వేయాలి. పెళ్లి సంబంధం కుదురుతుంది. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీరు ఒక కొత్త అనుభూతిని పొందనున్నారు. ఖాళీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి. మీరు కొంత సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బయటకు తీసుకెళ్లి నచ్చనివి కొనిస్తారు. ఇష్టదేవతా స్మరణ మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల మీద బాగా శ్రద్ధ పెంచుతారు. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆర్థిక పరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. చేపట్టిన పనులు వ్యవహారాలన్నీ సవ్యంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి వేతన పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. మితిమీరిన ఔదార్యం కారణంగా సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార పరంగా జాగ్రత్త అవసరం. శుభవార్త వింటారు. స్నేహితులు అన్ని విధాలా సహకరిస్తారు. స్వల్ప అనారోగ్యం సంభవం. ఆరోగ్య సమస్యల వల్ల కొంచెం దిగులుగా ఉంటారు. బయట ఫుడ్స్ తగ్గిస్తే మీ ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు మీకు నచ్చిన పనిని చేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా మీ ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు. ఈ రాశికి చెందిన వారు పనిచేసే ఆఫీసులో మంచి పేరును సంపాదించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా
గడుపుతారు. విష్ణు స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. నూతన వ్యక్తులు పరిచయమే సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులు మిత్రులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబంతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో కొనసాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెళ్లి విషయంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అందుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ సామాజిక రంగాలలోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. చెడు అలవాట్లను తొందరగా మానేయండి, లేదంటే మీరు చాలా కోల్పోవాల్సి ఉంటుంది. అప్పు ఇచ్చిన వారి దగ్గర వసూలు చేసుకుంటారు. అస్తమానం మీ ప్రియురాలి గురించే ఆలోచించకండి. ఈ రాశికి చెందిన వారు పాత స్నేహితులతో సినిమాకు వెళ్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మాటల యుద్ధం తప్పదు, కాబట్టి కొంచెం సైలెంట్గా ఉండటం మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి జీవితంలో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. శాంతి చేకూరుతుంది. రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని అనుకూల ఫలితాలను అందిస్తాయి. కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. మిత్రులు స్నేహితురాలి ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ వాతావరణం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. అప్పు కోసం వచ్చిన వారికి మీ సహాయం అందుతుంది. గతంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఇష్టదైవారాధనతో శక్తివంతులవుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్య రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొందరు ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు ఇష్టమైన బంధుమిత్రుల నుంచి విలువైన వస్తువులు కానుకలుగా పొందుతారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఆస్తిపాస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో లావాదేవీలు కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి డోకా ఉండదు. శుభప్రదమైన ఫలితం ఉంది. అభీష్టం సిద్ధిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలున్నాయి. గౌరవ మర్యాదలతో కాలం గడుస్తుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో అనుమతి తీసుకొని చేయండి. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకండి, ఎందుకంటే ఒకసారి పోగొట్టుకున్న అవకాశం మళ్ళీ రాదు. మంచి ఆరోగ్యం కోసం రోజు బాదం తింటూ ఉండండి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. లక్ష్మీ ఆరాధన లాభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యక్తిగతంగా చిన్నపాటి సమస్యలు చికాకులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఉత్సాహం కలిగిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార వ్యవహారాల్లో కొత్త ఆలోచనలు కొత్త కార్యక్రమాలు ప్రవేశపెడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మిత్రులతో సరదాగా గడుపుతారు. అపారమైన తెలివితేటలుంటాయి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. మంచి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు లభిస్తుంది. ఆదరణ పెరుగుతుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. ఎటు చూసినా విజయాలే గోచరిస్తున్నాయి. వ్యాపార లాభం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారం కలిసి రానుంది. సమయాన్ని వృధా చేయకండి. సమయం చాలా విలువైనది. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మీ సమయాన్ని మీ కుటుంబానికి మీ కొరకు కేటాయించండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మనోబలం కోసం చంద్రధ్యానం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా ఆ తర్వాత పరిస్థితి సర్దుకుంటుంది. కొందరు దూరపు బంధువులతో సాన్నిహిత్యం
సాన్నిహిత్యం పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభసాటిగా సాగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని సంతృప్తికరంగా చక్కబెడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అవసరాలకు ధనం అందుతుంది. భూగృహ లాభాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మేలు చేకూరుతుంది. అనేక విధాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. శత్రుపీడ తొలగుతుంది. భూగృహ లాభాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించకండి. మీ కింద పనిచేసే వారి వల్ల మీకు చిరాకు వస్తుంది. డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టకండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వెసులుబాట్లు కలుగుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. బంధువుల నుంచి ఊహించని శుభవార్తలు అందుకుంటారు. అనుకున్న పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. స్నేహితుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఖర్చు పెరుగుతుంది. అవరోధాలు ఎదురవుతాయి. సొంత నిర్ణయంతో పైకి వస్తారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. స్థానచలన సూచనలున్నాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు తప్పక పాటించండి. శత్రువుల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చు. ఆస్తి అభివృద్ధి చెందే నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఎప్పుడు పని మీదే ధ్యాస పెట్టకండి. అప్పుడప్పుడు మీతో మీరు సమయాన్ని గడపండి. ఇష్టదైవాన్ని స్మరించాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. కొందరు మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. తోబుట్టువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది. ధనాదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. సంతృప్తినిచ్చే విధంగా భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మరింత కృషి అవసరం. ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. డబ్బు యొక్క విలువను మీరు తొందరలోనే తెలుసుకుంటారు. మీరు పనిచేసే ఆఫీస్లో మీకు మంచి పేరు వస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. విష్ణు సహస్రనామం రక్షిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశివారు ఈరోజు స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఇతరులతో తొందరపాటుతో వ్యవహరించకపోవడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల చికాకులుంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట కొన్ని అనుకూలతలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. చేపట్టిన పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయ సమస్యలు ఉండకపోవచ్చు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం కలిసొస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువవుతుంది. అసంపూర్తిగా ఉండిపోయిన పనులు పూర్తి చేసుకునేందుకు ఇది మంచి సమయం. రుణాల నుంచి కొద్దిగా బయటపడతారు. సమీప బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. శివారాధన ఉత్తమ ఫలితాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు కొంత శ్రమపడినా అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రుల నుంచి అనుకోని శుభవార్తలు వింటారు. ఇల్లు కొనే ఆలోచనలకు ఊతం లభిస్తుంది. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు కలుగుతాయి. అనుకోకుండా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
స్పెక్యులేషన్ లాభిస్తుంది. తలపెట్టిన పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయండి. ఉద్యోగంలో సహోద్యోగులు సహకారం అందుతుంది. కుటుంబ విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. మీ వైవాహిక జీవితం సరదాగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మహాలక్ష్మి ధ్యానం శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.